హాయ్ గైస్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వెంటనే. సో చాలామంది అడుగుతున్నారు షెంజన్ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం పార్ట్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెంజన్ టూరిస్ట్ వీసా ఎక్కడ అప్లై చేయాలి? షెంజన్ టూరిస్ట్ వీసా పంజాగుట్ట మెట్రో స్టేషన్లో విఎఫ్ఎస్ ఆఫీస్ ఉంటుందండి, అందులో మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 2,300 రూపాయలు కట్టి విఎఫ్ఎస్లో స్లాట్ బుక్ చేసుకోవాలండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ అండి. పాస్పోర్ట్ మ్యాండేటరీగా ఉండాలి, ఫిజికల్ పాస్పోర్ట్. అది 6 months వ్యాలిడిటీ ఉండాలి, 2 pages బ్లాంక్ ఉండాలి. రెండోది వచ్చేసి 2 photographs ఉండాలి. మూడోది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉండాలి. నాలుగోది వచ్చేసి ఐటినరీ ఉండాలి. ఐదోది వచ్చేసి కవరింగ్ లెటర్ ఉండాలి. ఆరోది వచ్చేసి హోటల్ బుకింగ్స్ ఉండాలండి. ఏడోది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ఉండాలండి. సో అదండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అవి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అండి, మ్యాండేటరీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో దాని పే స్లిప్స్ ఉండాలి, ఆఫర్ లెటర్ ఉండాలి, కంపెనీ వర్క్ మెయిల్ ఐడి ఉండాలి. ఒకవేళ జాబ్ లేకపోతే కనీసం బిజినెస్కి సంబంధించిన కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ ఉండాలి, లేదా బిజినెస్ ప్రూఫ్ కానీ జిఎస్టీ కానీ ఇలాంటివంటే తీసుకెళ్ళాలండి. స్ట్రాంగ్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుని ఏ రోజు అయితే మనం విఎఫ్ఎస్లో స్లాట్ బుక్ చేసుకుంటామో అక్కడికి వెళ్ళంగానే మనం స్లాట్ టైమింగ్స్ లోపలికి పంపిస్తారండి. పంపించిన తర్వాత వీసా ఫీజు 8,500 ఉంటుంది. అది పే చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ పాస్పోర్ట్ ఇంటికి రావడానికి ఒక 1,000 రూపాయలు ఏమో తీసుకుంటారు. మొత్తం 9,500 10,000 తీసుకుంటారు అక్కడ. సో ఆ కాస్ట్ అవుతుంది. మొత్తం కలిపి 1,300 రఫ్గా అవుతుందండి. ఏదైనా ఏజెంట్ని హైర్ చేసుకుంటే ఒక 5-6 వేలు ఎక్స్ట్రా అయితే మొత్తం 20,000 అయిపోతుంది. సో వితిన్ 7 working daysలో మీ దగ్గరకు వచ్చేస్తుందండి వీసా, మీ ఇంటికి వచ్చేస్తుంది. మ్యాక్సిమం షెంజన్ కంట్రీస్ వీసాస్ వెంటనే వస్తాయండి. కాకపోతే స్ట్రాంగ్గా పెట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 lakhs పెట్టుకుంటే మనీ వేసుకోండి. అట్లీస్ట్ ఒక 7-8 lakhs స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్. వేసుకొని ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయండి. సో అలాంటివి మొత్తం అలా స్ట్రాంగ్గా డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మీకు అప్రూవ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ పాస్పోర్ట్లో షెంజన్ టూరిస్ట్ వీసా ఉందంటే మీరు సింగపూర్ కంట్రీకి వెళ్ళొచ్చు ఫ్రీగా. అంతేకాకుండా వెరీ పవర్ఫుల్ అయిపోద్ది మీ పాస్పోర్ట్. అంటే తర్వాత మీరు యూకే వీసా అప్లై చేసినా, యూఎస్ వీసా అప్లై చేసినా, ఏదైతే మీరు షెంజన్ వీసాకి ఇస్తారు డాక్యుమెంట్స్, అవే డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. ఒక్కసారి మీ పాస్పోర్ట్లో షెంజన్ టూరిస్ట్ వీసా ఉందంటే మీకు యూకే కానీ, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ వీసాస్ రావడం వెరీ ఈజీ అవుద్ది. దాదాపుగా 60% మీకు ఎఫర్ట్ తగ్గిపోద్ది. అంత సింపుల్గా వస్తాయి ఆ వీసాలు, అంత స్ట్రాంగ్ ఉంటుంది షెంజన్ కంట్రీ వీసా. సో అంతేకాకుండా యూ కంట్రీస్ కూడా చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి, టయానికి వెళ్ళండి, టయానికి రండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.